ఆ కుర్రవాడు, పాడైపోయిన కుర్రవాడిని దేవుడు తన కుమారునిగా మార్చుకున్నాడు. నేను మార్పు చెందిన తర్వాత ప్రతి బుధవారం నా తండ్రి రక్షణ కోసం కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడిని. ప్రభా, నా తండ్రి రక్షించబడాలి, నా తండ్రి రక్షించబడాలి. ప్రతి బుధవారం ఒక స్టూడెంట్గా కాలేజీలో నేను చదువుకుంటున్న రోజుల్లో మా నాన్న రక్షణ కోసం ప్రతి బుధవారం ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేశాను. ఓ రోజు మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. వెళ్ళాను, పలకరించాను. ప్రభు కనికరించి ఆయనను సజీవ లెక్కలో ఉంచారు. హైదరాబాద్ వస్తున్నప్పుడు మా నాన్నగారు నన్ను చూసి, నువ్వు వెళ్ళిపోతున్నావురా, నాన్నగారిని అంటే చాలా ఇష్టం, చిన్నవాడిని అని చెప్పేసి గారాబంగా నన్ను పెంచాడు. ఆయన నన్ను తిట్టడం కానీ కొట్టడం కానీ ఎప్పుడు నాకు కనీసం తెలియదు, అంత గారాబంగా పెంచాడు నన్ను. నువ్వు వెళ్ళిపోతున్నావురా, కానీ నాకెందుకో భయంగా ఉంది. అడిగాను, ఏమిటా భయం డాడీ? ఎప్పుడు ఊడిపోతానో, ఎప్పుడు చచ్చిపోతానో అనే భయం నాకుంది. అప్పుడు మా నాన్నగారితో ఒక మాట అన్నాను, నాన్నగారు, ముందు వెనుక తేడాలో అందరం చచ్చిపోవాల్సిందే. మీకున్న భయమేమో చచ్చిపోతానేమో భయం, నాకున్న భయమేమో మీరు చనిపోయి ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారేమో అనే భయం. నాన్నగారు, నన్ను మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నాతో పాటు మీరు కూడా పరలోకంలో నిత్యము ఉండాలంటే నా ప్రభువుని మీరు కూడా అంగీకరించాలి, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి నేను వచ్చేసాను. ఆ తర్వాత నాకు ఉత్తరం వచ్చింది. ఏంటో తెలుసా? నాయనా, నేనున్న చోటే మీరు ఉండాలి అంటే ప్రభువును నమ్మాలి అని చెప్పావు కదరా, అది నన్ను బల్లెల్లా పొడిచిందిరా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మోకాల మీద పడి ఆ ప్రభువును నేను నా రక్షకునిగా అంగీకరించాను. నేను మరణిస్తే నువ్వు ఉన్న చోటే నేను కూడా ఉండబోతున్నాను. కన్నీటి ప్రార్థన కఠినమైన హృదయాలను బాగు చేస్తుంది. కొడుకులను రక్షణలోకి నడిపించుకునే తల్లిదండ్రులు మనం చూసుంటాం, కానీ కన్నవారిని రక్షణలోకి నడిపించుకునే కృప ఏదైనా సేవకునికి దేవుడిచ్చాడు.